దేహము పవిత్రంగా ఉంటేనే దేవునికి ఇష్టం. పాపము ఈ దేహంలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇచ్చిన అవయవాలను కాపాడుకోవాలి, తప్పేం లేదు. మరి కొద్దిగా ఎండ వచ్చింది, కొద్ది క్రీమ్ రుద్దుకుంటే తప్పేం లేదు. కొద్ది పెదవులు మారిపోతుంటే బామ్ రుద్దుకుంటే తప్పు లేదు. కానీ లిప్స్టిక్ రుద్దుకొని ఎర్రగా దొండపండులా కనబడితే తప్పు. లిప్స్టిక్ చరిత్ర నేను చెప్తాను. కుటుంబ స్త్రీలు కాని వారు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ లిప్స్టిక్ ది ఒరిజిన్ ఏంటని గూగుల్ వెతికితే భోగమూలు వేసుకుంటారంట. అంటే నేను కుటుంబస్తురాలను కాను, ఎవరికి నా మీద అధికారము లేదు, ఐఎమ్ అవైలబుల్ అని చెప్తుందంట. నేను అందుబాటులో ఉన్నా. మరి అది ఇప్పుడు కొందరు పాస్టమ్మలు కూడా వేసుకుంటున్నారు. చాలా బాధ. దే డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ ద లిప్స్టిక్. అవసరం అది మనకు. పెదవులతో సత్యం పలికి, ఆదరణ మాటలు పలికి, దేవుని వాక్యం పలికి, చక్కని ఒక పాట పాడితే నీ పెదవులకు సహజ సౌందర్యం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని ఏం చేస్తాను, నింపుతాను. ఇలాగ ఒక్కొక్క అవయవం చూసుకుపోతే మనం దాన్ని వివరించవచ్చు. ముక్కు, మంచి ముక్కు. ముక్కు కొరకు దేవుని స్తుతించాలి. నడ్డి ముక్కు అంటే లోకం ఏమంటుంది, అది వాడు నడ్డి ముక్కు కూడా అంటుంది. అరే దేవాను, అట్లా కాకుండా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు. నన్ను అడితే అడ్డి ముక్కున్నా స్తుతించాలి. దేవుడు గొప్పోడు. దేవుడిచ్చిన సౌందర్యం కంటే మన సొంత బుద్ధులతోటి మన అందం పెరుగుతుందంటారా మీరు? ఎంత రంగులు పూసుకున్న స్త్రీ అయినా కానీ చూడగానే తెలుసు, ఓహో ఈమె మేకప్ వేసుకుంది, ఈమె వేసుకుంది. క్రీమ్ పెట్టడంలో తప్పు లేదు. కొద్దిగా నూనె రాసుకొని బాడీని మంచిగా మసాజ్ చేసుకొని చక్కగా పెట్టుకున్నాం, ఆరోగ్యం తప్పు లేదు దాంట్లో. కానీ నీ సౌందర్యము, ఈ రాజు నీ సౌందర్యము కోరుతున్నాడు. ఏ రాజు? నీ భర్త. సామ్స్ 45లో ఒక మాట చూస్తే మన సౌందర్యము కేవలం మన భర్తల కొరకే దేవుడు మనలో సౌందర్యంగా ఉంచింది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ సౌందర్యం కోరినవాడు. అతనికి నమస్కరించు, అతని గౌరవించు, లోబడు. భర్త నీ సౌందర్యం కోరుతున్నాడు. యూ షుడ్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ యువర్ హస్బెండ్.